ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నుంచి వస్తున్నాను సార్ ఇక్కడ డయాలసిస్కి. మాకైతే కరెంటు ప్రాబ్లం ఉంది. వచ్చినప్పుడల్లా ఈ కరెంట్ అయితే ఇష్యూలోనే ఉంది మాకు. పవర్ కట్ ఇష్టాలు అవుతుంది మాకు. డయాలసిస్ పేషెంట్ మధ్యలో పవర్ పోతే ఆయాసం వచ్చేది. ఇది 8 వీక్ లాస్ట్ వీక్లో ఒక ఆయన చనిపోయినాడు. అయినా చెప్పినా కూడా ఎవరు చేయలేదు సార్. స్టార్టింగ్ వచ్చిన పర్వాలే, మధ్యలో కరెంట్ పోతే ప్రాబ్లం కదా. కనీసం పవర్ కట్ ఉంటుంది వీళ్ళకి చెప్తే వీళ్ళు డయాలసిస్ పెట్టిన తర్వాత ఇప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యేది, ఇవన్నీ లిడిల్ సిక్ ఉంటుంది సార్ బాడీలో. నిన్న మంగళవారం నాడు పొద్దున్న 6 గంటల పోయింది కరెంట్. 12 ఇట్లే ఉండాల్సిందే. మనిషి కాకమంది చనిపోయింది. నేను మాట్లాడించే ప్రాణం పోయినా కూడా పట్టించుకునే వాళ్ళు సార్. అర్ధగంట అయితేనే మళ్ళీ పోయింది కరెంట్. ఇంతవరకు లేదు. ఇప్పుడు వచ్చింది సార్. మీరు వచ్చి డైరెక్ట్ అడగబెట్టాలి వచ్చింది. అయాస్ వచ్చి ఇంకే సావచ్చు. ఇప్పుడు జనరేటర్ ప్రాబ్లం కంప్లీట్ ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే టెక్నీషియన్ పంపించారు. ఎందుకంటే అది నుంచి వస్తున్నాను సార్ ఇక్కడ డయాలసిస్కి. మాకైతే కరెంటు ప్రాబ్లం ఉంది. వచ్చినప్పుడల్లా ఈ కరెంట్ అయితే ఇష్యూలోనే ఉంది మాకు. కానీ కరెంటు పోతుందనే విషయం అన్నా మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇన్ఛార్జ్కి కానీ చెప్తే వాళ్ళు మాకు చెప్తారు, మీరు పలానా టైంకి రాండి, మీకు టైంలో ఇచ్చి పెడతాము. కరెంట్ లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. మాకు పెట్టినిచ్చి పెట్టినిచ్చి మాకు కరెంటు పోతే మేమేం చేసేది సార్. మధ్యలో మాకు ఏమన్నా అయితే ఎవరికి మేము రెస్పాన్స్ ఎవరు కాదు, ఎవరు చెప్పలే. మేము అంటాను కరెంటుకి ఫోన్ చేస్తే ఆయన మాకేం సంబంధం అని ఆయన చెప్తున్నారు. మాకు ఆ మాట చెప్తున్నారు సార్. మాకు జనరేటర్ ప్రాబ్లం ఉంది. ఒకవేళ కరెంటు పోతానే ఒకవేళ జనరేటర్ వచ్చినా ఒకవేళ ఇబ్బంది ఉండదు సార్ మాకు. కానీ కరెంట్ అయితే చాలా ఇబ్బంది అయితే ఉంది సార్ మాకు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నాము? ఇక్కడికైతే ఫిబ్రవరి నుంచి వస్తున్నాను సార్. నేను ఎక్కువ ఇదే సార్ కరెంటు సమస్య మాకు. టెక్నీషియన్స్ ఈ పై చేసి వీళ్ళ మనుషులతో ఎవరితోనూ మాకు ఎటువంటి బాధ లేదు. వాళ్ళు బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని. అయితే మాకు తిరగడం అయితే కరెంటు నుంచి ఇబ్బంది అవుతుంది. అంటే మధ్యలో ఇట్లా కరెంట్ పోతే ప్రాబ్లం. ప్రభాకర్ సార్, నేను ఫిబ్రవరి నుంచి ఇక్కడ డయాలసిస్ సెంటర్కి వస్తున్నాను. ఫిబ్రవరి నుంచి డయాలసిస్ ఏమో బాగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక మంత్ నుంచి కరెంటు ప్రాబ్లం ఉంది సార్. జనరేటర్ రిపేర్లో ఉంది. ఈ కంపెనీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. జనరేటర్ రిపేర్ చేసామంటే పవర్ కట్ ఇష్టానుసారం అవుతుంది మాకు. డయాలసిస్ పేషెంట్ మధ్యలో పవర్ పోతే ఆయాసం వచ్చేది. ఇది 8 వీక్ లాస్ట్ వీక్లో ఒక ఆయన చనిపోయినాడు. అయినా చెప్పినా కూడా ఎవరు చెవులే చేసుకోలేదు సార్. అందుకు మిమ్మల్ని వీడియో కనిపించి చెప్తున్నాం సార్. ఎన్ని రోజులు వస్తున్నారు మీరు? నేను వారానికి 3 సార్లు వస్తాను. మీరు కంప్లైంట్ చేశారా? మీరు జనరేటర్ రిపేర్ చెప్పిండి అని ఎవరైనా డాక్టర్ ఏం చెప్పారు? చెప్తే వాళ్ళు ఏమో రెస్పాన్స్ ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు రావడం లేదు వచ్చి చేస్తారు. నేను వీడియో చేపిస్తానని 1 రోజు సార్ జనరేటర్ రిపేర్ చెప్పలేదు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. 1 గంట 2 గంటలు పెట్టి పంపిస్తాను. అందరికీ చేయలేదు కదా. అది మళ్ళీ ఇంటికి పోతే ఆయాసం అవుతుంది మాకు. వాటర్ ఎక్కువ చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. బీపీ డౌన్ అయ్యేది. షుగర్ పేషెంట్ ఉంటాము, షుగర్లో డౌన్ అయ్యేది. ఈ వాటర్ సరిగ్గా పోక ఇబ్బంది అయ్యేది. కాళ్ళు ముఖాలు వచ్చేదండి. చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకు ఇంకా వేయలేదని చెప్పేసి అందరూ మాట్లాడుకొని ఏఈ గారికి ఫోన్ చేశాము. ఏఈ గారు ఇర్రెగ్యులర్గా మాట్లాడినాడు. మాకే సంబంధం అనేటట్టు మాట్లాడాడు. అందుకని ఇంకా మాకు చేత కదని చెప్పి లాస్ట్ మీకు మీడియా ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మని మా సమస్యను మీకన్నా చెప్తున్నామని వచ్చినాం. స్టార్టింగ్ లో వచ్చిన పర్వాలే, మధ్యలో కరెంట్ పోతే ప్రాబ్లం కదా. కనీసం పవర్ కట్ ఉంటుంది వీళ్ళకి చెప్తే వీళ్ళు డయాలసిస్ పెట్టిన తర్వాత ఇప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యేది, ఇవన్నీ లిడిల్ సిక్ ఉంటాయి సార్ బాడీలో. 2 గంటలు ఇతను పోయి కరెంట్. ఎంతసేపు మేము ఇట్లా పనుకునే అవుతుంది. మళ్ళీ డయాలసిస్ స్టార్ట్ అయ్యి 4 గంటలు ఇట్లే పనుకోవాలా. కొంచెం మా బాధ చెప్పండి. ప్రాబ్లమ్ కరెంట్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఉంది. జనరేటర్ గురించి అందరికి అధికారులకు చెప్పినాము.
ఎవరు కూడా హరీష్ సార్ చెప్పినాము, ధర్మారం ఎంపీటీ ఎవరు చేస్తాడేం కదా ఫోన్ చేస్తానే ఉన్నాడు. ఆయన చేసినా ఈ జనరేటర్ గురించి అయితే చేద్దాం అంటున్నారు, కానీ చేసేవాళ్ళు దూరంగా ఉన్నారు. మా పరిస్థితి ఈ రకంగా ఉంది సార్. నాకు ప్రయాస ఎక్కువ అయిపోయింది. నిన్న మంగళవారం నాడు పొద్దున్న 6 గంటలకు పోయింది కరెంటు, 12:30 ఇట్లే ఉండాల్సిందే. మనిషి ఆకలి చనిపోయింది, నేను మాట్లాడించే ప్రాణం పోయింది. ప్రాణం పోయినా కూడా పట్టించుకునే వాళ్ళు లేదు సార్. అది జనరేట్ లేదు సార్. దగ్గపోయినారంటే డీజిల్ క్యాన్ ఎవరు సార్ దానికి బాధితులుగా? డాక్టర్లు సూపరింటెండెంట్ మేడం నేనేం సంబంధం అంటుందట. మరి ఇంకా ఎంపీడీ సార్ అందరికీ ఎవరో ఫోన్ చేసినాడు శ్రీడు గారికి. అందరికీ శ్రీడు ఏమంటాడు, మీరు మినిస్టర్లో కలిసి అంటాడు. మినిస్టర్ దగ్గరికి మా యొక్క వాళ్ళు రానిస్తున్నారా సార్? అది పరిస్థితి. వారానికి 2 మాటలు సార్. అదే పెద్ద ప్రాబ్లం సార్. ఇప్పుడు వీళ్ళైతే చూసారు, ముని కావచ్చు, మేనేజరు, డాక్టర్ కావచ్చు, టెక్నిక్ సార్ కావచ్చు, వీళ్ళైతే బాగా అనుకూలంగానే మనకు గౌరవిస్తున్నారు. ఏమైనా అనుమాపం ఎలా శాతంలో పని అయితే బాగా చేస్తున్నారు. పైలు చేసే పని దానికి ఎవరేం చేస్తారు సార్? దాన్ని ఎందుకోసం మీకన్నా చెడ్డ మీకన్నా తెలిపితే ఏమన్నా దాన్ని ప్రత్యేకించుతారని చెప్తున్నాను సార్. బ్లడ్ తీసిన తర్వాత కరెంట్ పోతుంది, మధ్యలో స్టార్టింగ్ పోతుంది. కరెంట్ ఇప్పుడు 1 గంట వచ్చింది సార్. కరెంట్ బ్లడ్ జరిగింది 1 గంట పోతానే. ఇప్పుడు ఎంత సార్? 8:30కు స్టార్ట్ అయింది. 1 గంట అయితేనే మళ్ళీ పోయింది కరెంట్. ఇంతవరకు లేదు. ఇప్పుడు వచ్చింది సార్. మీరు వచ్చిన డైరెక్ట్ అడగలేదని వచ్చింది. ఇంకెచ్చే ఉండాల్సిందే. అయాస్ వచ్చి ఇంకెచ్చే సావచ్చు. మనిషి ఇదే చేతి మీద చనిపోయినాడు సార్. రాళ్ళ మీద చనిపోయినాడు. మామూలుగా కరెంట్ ఉంటే బతికేవాడు. వీళ్ళేం చేస్తారు సార్? వీళ్ళ చేతల్లో అయితే ఏం లేదు. ఓట్లు వాళ్ళని ఏం అనకూడదు. ఇప్పుడు టెక్నిక్ సార్ కావచ్చు, మేనేజర్ సార్ కావచ్చు, వాళ్ళైతే వాళ్ళ చేతల్లో పని అంతా బాగా రెడీగా ఉంది. వీళ్ళు జరిగే సమస్య అది. ఏ ఇచ్చారు మాకేం పట్టింది మీకు చెప్పేకంటే వాళ్ళు ఇతనికి చెప్తే కదా సార్ అతను మాకు చెప్పేది. అతను ఊరు అతను మనసులో పెట్టుకొని కరెంట్ ప్రాబ్లం చెప్తే మాకైతే అంత కరెక్ట్గా ఉంది సార్. ఇక్కడ హాస్పిటల్ ఒక సుమారు వస్తారు సార్. 3 ట్రిప్పులు జరుగుతుంది. 5 మంది 4 ట్రిప్పులు 3 ట్రిప్పులే 15 మంది రోజు 15 మంది జరుగుతుంది. 15 మంది జరుగుతుంది సార్. ఇప్పుడు చూడు సార్, వాళ్ళు చేసే పని మాత్రం కరెంటు సపరేట్ లైన్ అన్నా చెప్పిల్లా, లేదా జనరేటర్ అన్నా ఓపెన్లో ఉండేటట్లుంటే ప్రజలు బతుకుతారు. లేదంటే అంతా చచ్చిపోయే పరిస్థితిగా ఇది ఉండేది. సత్యకుమార్ సార్ పెట్టినది మంచిదే కానీ జనరేటర్ అరే సార్ ఏమంటాడు, జనరేటర్ లేదా అని అంటాడు. జనరేటర్ ఉండదు ఉంటే ఏమో మనకి ఏడి పెట్టలేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మన సుమన్ టీవీకి ఫోన్ చేశారు సార్. ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఏ ప్రాబ్లం సార్ చెప్పండి సార్. మెయిన్ ఒకటండి, ఇప్పుడు మనకి కరెంట్ ఎప్పుడు తీస్తున్నారు, ఎప్పుడు పోతుంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. యాక్చువల్లీ ఇంతకుముందు ఒకసారి ఇట్లే జరిగింది. అప్పుడు ఏ సార్తో మాట్లాడితే వాళ్ళు పలానా టైంలో పోతుంది, పలానా టైంలో ఉంటుందని చెప్పారు. అప్పుడు మేనేజర్ వాళ్ళకి పేషెన్స్ ముందుగానే చెప్పేవాళ్ళు, ఈ టైంకి రాండి, ఈ టైంకి అవుతుందని. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏ సార్ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు. ఇప్పుడు జనరేటర్ ప్రాబ్లం అంటున్నారు, మేము దాన్ని రిపేర్ చేపిస్తున్నాం, రెక్టిఫై చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇబ్బంది కదా, పేషెంట్స్ మాకు ఇంపార్టెంట్ కదా. కాబట్టి మేము ఎంత చేయగలో మేము అంత చేస్తున్నాం. ఇప్పుడు జనరేటర్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే టెక్నీషియన్ని పంపించాలి, ఎందుకంటే అది బోల్డ్స్ చాలా ఎక్కువ. లోకల్ ఎవరైనా తీసుకొచ్చినామంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, మళ్ళీ పేషెంట్స్ ఇబ్బంది పడతారు అనేసి మేము కంప్లైంట్ రేజ్ చేసాము. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, మేము రెక్టిఫై చేసామని చెప్పారు. అది వాళ్ళ నుంచి మనకు ఒకసారి రెస్పాన్స్ వచ్చిందంటే 15 పేషెంట్స్ అండి, 5 మిషన్స్ ఉన్నాయి. మినిస్టర్ సార్ ఇంకా 5 తెప్పించారు రీసెంట్గా, ఒక 1 monthలో అవి కూడా వస్తాయి. ఇప్పుడు ఏపీలో ధర్మవరం సెంటర్ మనకి ఇప్పుడు టాప్ అన్ని కేసెస్ జరిగేది కానీ, పేషెంట్స్ లోడ్ కానీ మంచిగా చూసుకునేది కానీ ఇప్పుడు ఈ ధర్మవరం సెంటర్ టాప్ ఉంది ఏపీలో. ఇట్లా పవర్ పోయి లాస్ట్ టైం లేదండి, యాక్చువల్లీ ఆ రోజు పవర్ లేదు మార్నింగ్. అయితే మనం ఆ పేషెంట్కి చెప్పాము, ఆయనకి కొంచెం మేము రిస్కీ పేషెంట్. ఏం చెప్పామంటే ఇట్లా అనంతపూర్ వెళ్ళండి, కరెంట్ లేదు, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది మనకు ఆ రోజు. అయితే చెప్పాము ఇట్లా పవర్ ఇష్యూ ఉంది, మీరు అనంతపూర్ వెళ్ళండి, ఇబ్బంది పడతారని చెప్పాము.
అయితే వాళ్ళు ఇంకా వెళ్ళాలి, ఆ టైంకి కరెంట్ వచ్చేసింది. డయాలసిస్ పెట్టండి అన్నారు. అయితే మేము ఇంకా పేషెంట్ ఇబ్బంది పడకూడదు అని డయాలసిస్ స్టార్ట్ చేసాము. అయితే సడన్ గా కేసు బ్యాడ్ అయిపోయింది. వెంటనే మనం సిపిఆర్ చేసేసి మనమంతా ఇచ్చేసి ఎమర్జెన్సీ మనం ఏం చేయాలో చేసేసి వెంటనే ఓల్డ్ హాస్పిటల్ ప్రిఫర్ చేసాము. అక్కడ మరి ఎంత అయిందని